హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంఓ ప్రకటన భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద గిఫ్ట్ లభించింది. సో, ముఖ్యమంత్రి ఆహ్, హిమంత బిశ్వ శర్మ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఒక నూతన బీమా పాలసీనైతే ప్రవేశపెట్టింది. ఈ పాలసీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉద్యోగులు ఏ రకమైన ప్రీమియం చెల్లించకుండా అంటే ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే పూర్తిగా ఉచితంగా అయితే ఈ పథకాన్ని పొందవచ్చు. జీరో ప్రీమియం మిలియన్ కవర్ విధానంగా అయితే అర్థం చేసుకోవచ్చు. సో, ఈ పాలసీ కింద ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వైకల్యం అంటే డిసెబిలిటీ కి గురైతే వారి కుటుంబాలకు రూ. 1,00,00,000 వరకు బీమా సహాయం అయితే అందుతుంది. పాక్షిక వైకల్యం గురైతే 80,00,000 వరకు పరిహారం అందుతుందన్నమాట. అలాగే ఆరోగ్య సంబంధిత కారణాలతో మరణించినా కూడా 10,00,000 వరకు కూడా ఆర్థిక సహాయం తగ్గకుండా అందే విధంగా పాలసీనైతే రూపొందించారు. ఈ బీమా పాలసీ రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర సహజ విపత్తుల వల్ల సంభవించే ముప్పులను కూడా ఇక్కడ కవర్ అవుతుందనమాట అవన్నీ కూడా. ఇక అస్సాం ప్రభుత్వం అనేది ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబాలకు ఆపత్కాలంలో భరోసాగా నిలిచేలాగా రూపొందించబడిన గొప్ప ఉదాహరణ ఈ పథకం అని చెప్పవచ్చు. ఈ బీమా పాలసీ ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటుగా మానసిక ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి కావాల్సినటువంటి ఈ మోడల్ ఇలాంటి బీమా పథకం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కూడా అవసరమనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షన్‌దారులు ఇలాంటి రక్షణ చర్యలను ఎప్పటికైనా ఆశిస్తూ ఉన్నారు. జీవిత బీమా, వైకల్య కవరేజ్ వంటి అంశాలు ఉద్యోగులకు ఏ స్థాయిలో భద్రతనిస్తాయో అస్సాం ప్రభుత్వం ప్రదర్శించిన ఈ పథకం ద్వారా స్పష్టమవుతోంది. ఇది చూసి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఉద్యోగుల సంక్షేమం దిశగా ఇటువంటి అమలు చేయవలసిందిగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల భద్రత అంటే పరిపాలనకు పునాది అన్న నానుడి నుంచి గుర్తు చేస్తూ ఈ యొక్క మన ప్రభుత్వాలు ముందడుగులు వేయాలని అయితే చాలామంది ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు.